సూపర్ టేస్టీ దొండకాయతో చేసిన కూర ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. పిల్లలు కూడా వద్దనరండి, తప్పకుండా ఇష్టపడతారు. ఈ స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి. క్యాప్సికంతో చేసిన పెరుగు పచ్చడి. నమస్తే, శ్రీశ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అన్నం చపాతీల్లోకి ఈ దొండకాయతో చేసిన కూర, క్యాప్సికంతో చేసిన పెరుగు పచ్చడిని చూద్దాం. ముందుగా 400 గ్రాముల లేత ఫ్రెష్ దొండకాయలని తీసుకున్నాను. లేత కాయలు అయితే గనక కూర రుచిగా వస్తుంది. వీటిని ఇలాగా పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి. మీరు మీకు నచ్చిన షేప్స్లో తరిగించుకోవచ్చు. ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలాగా సన్నగా తరిగించుకోవాలి. తరువాత ఒక కడాయిలో నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసి 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి వేగేంత వరకు ఫ్లేమ్ని లోలోనే పెట్టి వేగించుకోండి. ఇవి వేగుతుండగానే 2 ఎండుమిరపకాయల్ని చిదుముకొని వేసుకోండి. కాస్త కరివేపాకు తీసుకొని ఈ కరివేపాకుని వేగించుకోండి. కరివేపాకు వేగుతుండగానే తరిగించుకున్న దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ దొండకాయలు వేగటానికి టైం పడుతుంది కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మధ్య మధ్యలో లోలోకి మారుస్తూ వేగించుకోవాలి. ఇలాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి నీళ్లు జల్లుతున్నానండి. నీళ్లు జల్లితే గనక తొందరగా ఈ దొండకాయలు వేగిపోతాయి. ఎక్కువ నీళ్లు పోస్తే గనక కూర ముద్దయిపోతుందండి, క్రిస్పీగా వేగదు. కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి జస్ట్ నీళ్లు జల్లుకొని వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును కలుపుకోవాలి. ఉప్పు కలిపిన తర్వాత ఒకసారి కూరనంతా మిక్స్ చేస్తున్నానండి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి లోలోకి మారుస్తూ ఇలాగ వేగించుకోవాలి. ఇలా వేగిస్తే కనుక క్రిస్పీగా వేగుతాయి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశానండి. దొండకాయల్ని ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులో కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఇలాగ మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో లోలోకి మార్చాలి. ఈ దొండకాయలో ఉన్న ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా పోవాలి. కూర కంప్లీట్ అయిపోయే టైంకి ఈ దొండకాయ ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా పోతుందండి. ఇప్పుడు మూత పెట్టకుండానే చివరి వరకు వేగిస్తున్నా. ఈలోపు కూరలోకి పొడి తయారు చేసుకోవాలి. ఇందులోకి నేను మంచి టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి ఫ్లేమ్ని లోలోనే పెట్టి వేగించుకోవాలి. నువ్వుల్ని లో ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్గా వేగించుకోవాలండి. ఇవి రోస్ట్గా అయ్యే టైంలో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు అంటే తినే శనగపప్పు వేసి వేగించుకోవాలి. ఈ శనగపప్పుని ఒక 10 సెకండ్ల పాటు రోస్ట్ చేస్తే చాలండి. ఇప్పుడు ఇందులోకి 4 ఎండుమిరపకాయలని వేసి కొన్ని సెకండ్ల పాటు వేగించుకోవాలి. పొడి కారం కాకుండా ఎండుమిరపకాయలని వేస్తే కూరకి మంచి రుచి వస్తుంది. ఇవి వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పొడి చల్లారిన తర్వాత ఈ పొడినంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిల్ని నేను ఇలాగా ఫైన్గా గ్రైండ్ చేసి ఉంచాను. చూస్తున్నారు కదండి, ఇలాగా పౌడర్ అయిపోయింది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరిని తీసి మళ్ళీ ఇంకొకసారి పొడితో పాటు గ్రైండ్ చేశాను. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు ఈ వేగించిన దొండకాయలు, ఈ దొండకాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇందులోకి ఈ పొడిని ఇందులో కలుపుకోవాలి. వేగిన దొండకాయల్లో ఈ పొడిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ కోసం కొంచెం ఒక 1/4 టీ స్పూన్ నూనె వేసి ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సులువు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడతారు ఈ కూరని. నెక్స్ట్ క్యాప్సికంతో చేసిన పెరుగు పచ్చడిని చూద్దామండి. ఈ క్యాప్సికంతో చేసిన పెరుగు పచ్చడి అన్నం చపాతీల్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.
ఇప్పుడు ఇందులోకి నేను 3 మీడియం సైజు క్యాప్సికమ్ని తీసుకున్నా. ఫ్రెష్ క్యాప్సికమ్ని తీసుకోవాలి. ఈ క్యాప్సికమ్ పెరుగు పచ్చడిలో చాలా చిన్న ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా తరిగి ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఈ తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేగించుకోవాలి. ఈ క్యాప్సికమ్ తొందరగా వేగిపోతాయండి. 5 నిమిషాలు వేగించిన తర్వాత ఈ తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. క్యాప్సికము చాలా తొందరగా వేగిపోతుంది కాబట్టి ఈ క్యాప్సికమ్ మీద మూత పెట్టకూడదు. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని కలుపుకోవాలి. ఉప్పు కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి వేగించుకోవాలి. క్యాప్సికమ్ క్రిస్పీగా వేగాలండి. అలా అయితేనే గనక పెరుగు పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చాలా చిన్న ముక్క అల్లాన్ని గ్రేట్ చేసి వేశాను. ఈ క్యాప్సికమ్ని ఈ అల్లం వాసన డామినేట్ చేయకూడదండి, అందుకని చాలా చిన్న ముక్క వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల కమ్మటి పెరుగుని కలుపుకోండి. పెరుగులో నీరు కానీ ఉండకూడదు, పుల్లగా ఉండకూడదు. పెరుగుకు తగ్గ ఉప్పుని కలిపాను. తరువాత వేగించిన ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కలుపుకోవాలి. ఒక స్పూన్తో కానీ లేకపోతే బీటర్తో కానీ ఈ పెరుగుని క్యాప్సికమ్ని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి పోపు తయారు చేసుకుందాం. ఒక 2 టీ స్పూన్ల నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి కొన్ని ఎండుమిరపకాయలని, కొన్ని పచ్చిమిరపకాయలని వేసి కరివేపాకును వేసి ఇవి వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని కలపండి. కమ్మటి ఇంగు వాసనతో ఈ పెరుగు పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కమ్మటి పోపుని, కరివేపాకుని వీటన్నింటినీ పెరుగులో మిక్స్ చేసేయండి. చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీరని కలపండి. కొత్తిమీర కలిపిన ఈ క్యాప్సికమ్ పెరుగు పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుంది. కమ్మటి పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. అంతేనండి, దొండకాయతో చేసిన కూర, క్యాప్సికమ్తో చేసిన పెరుగు పచ్చడి అన్నం చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా చాలా కమ్మటి రుచి వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.